రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా పసుపు సాగు చేసిన రైతులకి గుడ్ న్యూస్. మార్కెట్లో జనవరి ఫిబ్రవరి మాసాల్లో కొంచెం పసుపు ధరలు ఆందోళనకరంగా ఉన్నా ఆ తర్వాత పుంజుకున్నాయి. తాజాగా నిజామాబాద్ మార్కెట్లో, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మార్కెట్లో 14,000 నుంచి 15,000 దాకా మంచి క్వాలిటీ ఉంటే ధర దక్కుతూ ఉంది. నిజామాబాద్ మార్కెట్కి గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్కి పసుపు వచ్చిన ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతూ ఉన్నాయి. నిజామాబాద్ మార్కెట్లో ప్రతి సంవత్సరం ఒక 7 లక్షల క్వింటాళ్ళ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే నిజామాబాద్ మార్కెట్లో 8,50,000 క్వింటాళ్ళ పసుపు సేల్ అయింది. మరో 1,50,000 నుంచి 2 లక్షల క్వింటాళ్ళ పసుపు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆ పసుపు రైతులు కొంతమంది ఆలస్యంగా వేసిన వారు కానీ, తవ్వకాలు ఆలస్యంగా చేపట్టిన వారు దాన్ని ప్రాసెస్ చేయడము, ఉడకబెట్టడం చాలా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇక ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో 9,500, 10,000 ఉండడంతో రైతులు కొంత ఆందోళన చెందారు. ఆ తర్వాత క్రమంగా పెరిగి ప్రస్తుతానికి 14,000 నుంచి 15,000 దాకా ధర దక్కుతూ ఉంది. ఇక దుగ్గిరాల్లో అయితే పెద్దగా ప్రస్తుతానికి ఇంకా మార్కెట్ స్పీడ్ అందుకోలేదు. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో కొంచెం ఆలస్యంగా పసుపు సాగు చేస్తారు. కాబట్టి అదే నిజామాబాదు, జగిత్యాల, నిర్మల్ ఈ ప్రాంతాల్లో అయితే జూన్ ఫస్ట్ వీక్లోనే వేసేస్తారు. ఫిబ్రవరి వచ్చేసరికి తవ్వకాలు కూడా చేపట్టి ఫిబ్రవరి చివరి నాటికే మార్కెట్లో కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణ ఒక రెండు నెలల వేరియేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పసుపు మార్కెట్లోకి రావాలంటే మే నెల అవుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పసుపు ధరలు ఇంకా పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం ఏమాత్రం లేదని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు. మహారాష్ట్ర సాంగ్లీ మార్కెట్లో కూడా మంచి ధరలు దక్కుతూ ఉన్నాయి. ఒకవైపు సాంగ్లీ, నిజామాబాదు, దుగ్గిరాల మార్కెట్లలో పసుపుకి మంచి ధర వచ్చింది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా క్వింటాకు 2,000 దాకా పెరిగే అవకాశం ఉందని ఒక ఎక్స్పోర్టర్ చెప్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పసుపు ధరలో వచ్చిన మార్పులతో మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.